సర్పంచ్ ఎన్నికల్లో పట్టు సాధించిన మంత్రులు, కాంగ్రెస్ మంత్రులు ఆయా వాళ్ళ నియోజకవర్గాల్లో కానీ ఆయా ఉమ్మడి జిల్లాలకు సంబంధించి కానీ ఒకప్పటి 10 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి మంత్రులందరూ కూడా పట్టు సాధించారు. ఎవరెవరు ఏ స్థానంలో ఉన్నారో ఒకసారి చూద్దాం. 75% పైగా గెలిపించుకున్న రేవంత్, ఉత్తమ్, సీతక్క. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే ఇరిగేషన్ మన ఉత్తమ్ కుమార్ గారు, అలాగే సీతక్క కూడా 75% పంచాయతీల్లో సర్పంచ్ గెలిపించుకున్నారు. వాళ్ళ నియోజకవర్గాలు ఉంటే సుమారుగా ఒక 200 పంచాయతీలు ఉంటే ఆల్మోస్ట్ ఆల్ 150 పంచాయతీల వరకు కూడా కాంగ్రెస్ కైవసం చేసుకోవడం అనేది ఈ కేవలం వీళ్ళు పట్టు సాధించిన మంత్రులుగా ఉంటున్న ఆయా నియోజకవర్గాల్లో ఆయా ఉమ్మడి జిల్లాల్లో ఈ విధమైన పట్టు సాధించారు. అలాగే 48% స్థానాలకే వివేకం పరిమితం. 60% దాటిని పొన్నం, శ్రీహరి, జూపల్లి. బట్ 48% ఇది కొంచెం బెటర్గా ఉన్నారు. పొన్నం ప్రభాకర్ గారు కానీ, శ్రీహరి కానీ, జూపల్లి గారు కానీ 60% వరకు కూడా ఆయా నియోజకవర్గాల్లో ఉమ్మడి జిల్లాలో పట్టు సాధించారట. కొల్లాపూర్, హుస్నాబాద్లో బీఆర్ఎస్ గట్టి పోటీ. ఒక నిర్మల్ అనుకుంటా బీజేపీ మంచి పట్టు సాధించింది. శ్రీహరి ప్రాతినిధ్యం వహిస్తున్న మక్తల్లో అత్యధికంగా బీజేపీకి 19 సర్పంచ్ స్థానాలు వచ్చాయి. కడియం శ్రీహరి గారికి సంబంధించిన ఈ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గానికి సంబంధించి. అలాగే మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న 6 చోట్ల ఖాతా తెరవలేకపోయిన కమల్నాథులు. అంటే ఏదైతే కాంగ్రెస్ మంత్రులు బాగా హవా సాధించారో దీని నేపథ్యంలో సరదాగా రేటింగ్ కూడా వాళ్ళు ప్రకటిస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. నెక్స్ట్ ఉత్తమ్ కుమార్ గారు. ఇంతకుముందు ప్రజాప్రతినిధులు, మంత్రులు పనితీరును ప్రకారం కూడా రేటింగు ఈ ఊరికే సమీక్ష నిర్వహిస్తే ఉత్తమ్ కుమార్ గారు మొదటి స్థానంలో నిలిచారంట. మంత్రిగా ఉంటూ కూడా ఆయన నిరంతరం ప్రజల్లోనే, నిరంతరం వాళ్ళ యొక్క సమస్యల్లోనే ఉంటూ ఎక్కడెక్కడ సమీక్ష నిర్వహిస్తూ ప్రజల యొక్క అభిమానాన్ని చూరగొనే మంత్రిగా మొదటి స్థానంలో ఉత్తమ్ కుమార్ గారు ఇంతకుముందు చేసిన సర్వేలు కొంటున్నారు. ఇప్పుడు మరొకసారి పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కూడా ఆయన యొక్క సత్తా చాటారు. ముఖ్యమంత్రి, యావత్ తెలంగాణకి ముఖ్యమంత్రి కాబట్టి ఆయన పట్టు సాధించడంలో ఒక ఆశ్చర్యం లేకపోవచ్చు. బట్ ఉత్తమ్ కుమార్ గారు సెకండ్ ప్లేస్కి రావడం అనేది నిజంగా చాలా కష్టపడే తత్వంతో ముందుకెళ్తున్నారని చెప్పొచ్చు. ఈవెన్ సీతక్క కూడా చాలా సాదాసీదాగా ఉంటూ కూడా ఒక మంత్రి అనే మనం ఆవిడ చూస్తే ఒక రాష్ట్రానికి మంత్రి అనే ఫీలింగే ఉండదు. క్యాజువల్గా మన ఆడపడుచులు, మన పక్కింటి ఆవిడ, ఎదురింటి ఆవిడలాగా ఉంటారు. సో అటువంటి సీతక్క కూడా